అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. బయట కొనే వాటికంటే ఇంట్లో చేసి పెట్టడం వల్ల. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని అవి గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో వేసి పాలని కలుపుతూ ఉండాలి. ఇందులో మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. మనకి పాలు 1/2 లీటర్ 1/4 లీటర్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పైన అట్లా కడుతుంది. అలా కట్టకుండా ఇలా పాలని మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి. పిల్లలైతే ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పాలని కలుపుతూనే ఉండాలి కొంచెం థిక్నెస్ వచ్చే వరకు. చూడండి, ఇక్కడ పాలైతే హాఫ్ కంటే కొంచెం అయితే తగ్గాయి. చూడండి, ఇలా పాలు థిక్ గ్రేవీగా ఉన్నప్పుడు మనం ఇందులోకి బాదం, కాజు, పిస్తాని నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి పర్ఫెక్ట్గా. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది కూడా మంచిగా మగ్గిపోయాక ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇందులో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని పాలల్లోకి వేసుకోవాలి. ఇవి కస్టర్డ్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున అడుగంటడం కానీ పైన అట్టు కట్టడం కానీ అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం గ్యాస్ ఆఫ్ చేసి మొత్తం వేడి తగ్గే వరకు చల్లార్చుకోవాలి. ఇలా దించుకున్న తర్వాత కూడా మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే పైన అంతా అట్టులాగా కట్టేస్తుంది. నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్ బౌల్స్ తీసుకోవాలి. ఇవి ప్లాస్టిక్ కాబట్టి నేను ఇక్కడ మొత్తం చల్లారాకే వేసాను. నెక్స్ట్ ఇలా గాజు బౌల్లో కూడా వేసుకోవచ్చు. మొత్తం చల్లారిన కుల్ఫీని ఇందులోకి వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత అన్నిటికీ క్యాప్లని టైట్గా పెట్టుకోవాలి. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కుల్ఫీ ఉంటే స్టీల్ బౌల్లోకి వేసుకొని దానిపైన డ్రై నట్స్ అన్నీ వేసుకున్నాను. చూడండి, ఇలా డ్రై నట్స్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పైన ఒక కవర్ పెట్టుకొని మూత క్లోజ్ చేసుకోవాలి. ఇలా 7 to 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 7 to 8 అవర్స్లో మనకైతే ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, 7 to 8 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. వీటిని కొంచెం వాటర్లో తడుపుకొని తీస్తే ఈజీగా వస్తాయి. కుల్ఫీస్ అయితే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయి. ఇలా పైన కవర్ తీసుకొని ఒక 5 మినిట్స్ వరకు వాటర్లో ఉంచితే మనకి బౌల్ నుంచి ఐస్ క్రీమ్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వాటర్లో పెట్టి నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.